తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేసే గొల్లహారతి గురించి ఎంతమందికి తెలుసా అండి? స్వామివారి సుప్రభాత్ సేవ అనంతరం బంగారు వాకిలి యొక్క తలుపులు తెరుచుకుంటారన్నమాట. తదనంతరం ఎదురు శయన మండపంలో శయనించి ఉన్నటువంటి శ్రీ భోగ శ్రీనివాస మూర్తిని జీవస్థానంలో తీసుకొస్తారనమాట. రాత్రంతా స్వామివారి చెంత పాదాల చెంత ఉంచినటువంటి చందనాన్ని సన్నిధి గొల్లకి సమర్పణ చేస్తారనమాట. సన్నిధి గొల్ల దాన్ని ఎంతో పవిత్రంగా కళ్ళకొద్దుకొని స్వీకరిస్తారు. తదనంతరం ఏది స్వామివారికి మొదటి నైవేద్యంగా ఆవు పాలను పెట్టడం జరుగుతుందండి. అసలు ఆవు పాలను ఎందుకు నివేదన చేస్తారో తెలుసా? స్వామివారి ఎప్పుడైతే పుట్టలో ఉండేటప్పుడు గోవు తనంతటి తానే స్వతహాగా స్వామివారికి పాలను సమర్పణ చేసింది కాబట్టి దాన్ని ఇప్పటికీ స్మరణ చేసుకుంటూ స్వామివారి మొదటి నైవేద్యంగా పాలనే సమర్పిస్తారనమాట. దాని తర్వాత స్వామివారికి మొదటి హారతి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే గొల్లహారతి అని పిలుచుకుంటాం. అసలు దీనికి గొల్లహారతి అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా అండి? స్వామివారి ఎప్పుడైతే ద్వాపర యుగంలో కృష్ణావతారంలో ఉండేటప్పుడు స్వామివారిని మొదటిగా పూజించింది యాదవులే కాబట్టి వాళ్ళని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క భక్తిని ఇప్పటికీ గౌరవిస్తూ స్వామివారికి మొదటి హారతిగా గొల్లహారతిని చెప్పిస్తారనమాట. అంత చక్కనైనటువంటి మూర్తి మన శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఓం నమో వెంకటేశాయ.